నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీరు రాజమౌళి గారితో ఇంతకుముందు వర్క్ చేస్తారు? ఫస్ట్ టైం. ఎలా ఉందండి నేను వర్క్? వెరీ గుడ్, వెరీ నైస్. ఏంటో మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. బాహుబలి 2లో. బాహుబలి 2 ఎక్స్పీరియన్స్లా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫస్ట్ అంటే ద వెరీ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, నో డౌట్. కొత్త కైండ్ ఆఫ్ మేకింగ్లో పనిచేశాను. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి అలాగే చేస్తారేమో, నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం ఐ ఎన్కౌంటర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మేకింగ్. నాకు ఎప్పుడు ఇలాంటి అంటే ఆయన స్టైల్ డెఫినెట్గా ఒక విభిన్నమైన స్టైల్లోనే ఉంటుంది ఆయనది. సో ఇది ఏంటంటే మోర్ ఆఫ్ యువర్ గెటప్స్ మీద, సో ఆభరణాల మీద ఎప్పుడు వినడం తప్ప. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చేసేవారు, నాగేశ్వరరావు గారు చేసేవారు, అప్పట్లో సత్యనారాయణ గారు చేసేవారు అని వినడం తప్ప ఎలా చేసేవారు, అవన్నీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో. సో ఒక థాట్ ఎప్పుడు రాలా అంటే సో ఈ సినిమాతో అవన్నీ నెరవేరినాయి. ఓకే, షూటింగ్ ప్రాసెస్ లేదా? షూటింగ్ ప్రాసెస్లో నైస్ ఇన్సిడెంట్స్ అంటే నేను ఐ కాంట్ రివీల్ ద సీన్స్, బట్ కొన్ని రథాల మీద అలవాటు లేని పనులు అవన్నీ మనకి. గుర్రాలు మనం చెప్పిన మాట వినవు, మనం గుర్రాలకి మనం చెప్పింది వాటికి అర్థం కాదు. సో ఒక గుర్రం ఏంటంటే రెడీ అన్న మాటకి దానికి మూవ్ అవ్వాలి అనేది అర్థమైంది, దానికి అలా ఫిక్స్ అయింది అది. బట్ మన స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో రథం మీద నుంచున్నాం, అతను మనకేంటంటే ముందు షార్ట్ రెడీకి ముందు అంటే ముందు రెడీయా అంటారు. సో ఎవ్రీథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ దెన్ దే విల్ గో ఫర్ కెమెరా అండ్ యాక్షన్. సో అప్పటికి దాన్ని రెడీ అని అనకుండా మ్యాక్సిమం యాక్షన్ చెప్పడానికి అలాంటి రెడీ అనేది యాక్షన్ కింద అర్థమైంది. సో మార్చుకుని చేస్తున్న టైంలో అలవాటు మీద రెడీ అని వచ్చింది, తప్పని వెళ్ళింది. సో దానికి కట్టుకుని కూడా ఏదో కట్టుకున్నాను నేను ఆడానికి. పడిపోయి చూస్తుంటే చక్రం ఇలా తిరుగుతుంది నాకు, అంటే వెళ్ళిపోతుంది రన్లో. సో వెంటనే లేచి ఇలాంటి చిన్న ఏరియా ఉంటాయి తప్ప. అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ గుర్రాలకి అయ్యో మరి ఉండాలి కదా, లేకపోతే అంత ఒక పర్ఫెక్షనిస్ట్ దగ్గర పర్ఫెక్ట్ డూయింగ్ అన్ ఆసమ్ ఫిలిం. ఆ పర్ఫెక్షన్ లేకపోతే అన్నిటిలోని అందరిలోని ఒక యాక్టర్స్లోని, గుర్రాల్లోని, ఆబ్జెక్ట్స్లోని, అంబియన్స్లోని, ప్రాప్స్లోని, అన్నిటిలోని ఒక కొరిలేషన్ లేకపోతే అలాంటి ఒక అవుట్పుట్ రాదు. మీకు ప్రభాస్కి కాంబినేషన్ ఉన్నాయండి సీన్స్? నాది ప్రభాస్ది ఎక్కువ. అవునా? మీకు కెరియర్ బిగినింగ్లో మీకు కొంతమంది ఫ్రెండ్స్ మీకు పర్సనల్గా కాల్ చేసి ఈటీవీ నుంచి అని చెప్పేసి వేషం ఉందని చెప్పేసి పిలిపించేసి ఈటీవీ నుంచి ఈటీవీ ఇస్తాం మీద ఈటీవీ ఉషా కిరణ్ మూవీస్. ఓకే, ఫ్రెండ్స్ గ్యాంగ్ సరదా పట్టించడానికి మళ్ళీ ఈటీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను అని రప్పించేసి అక్కడికి వెళ్ళాక మీకు ఏదో ఇన్సల్ట్ జరిగింది, ఏదో సంథింగ్ అలా ఒక ఇన్సిడెంట్ జరిగిందని గుర్తుందా మీకు? లేదా? గుర్తులేదు. జరిగింది అలాంటి దాని ఏంటి చెప్పండి ఒకసారి. అది నాకు తెలియదు, అదేంటని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఉషా కిరణ్ నేను ఎప్పుడు పనిచేయలేదండి. చేయలేదు, బట్ మీరు ఇంకా యాక్టర్ కాకముందు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో అవి జరిగితే ఉండి ఇదివరకు నేను పలానా మాట్లాడుతున్నాను, అది వేషం ఉంది యాక్చువల్గా, అది నువ్వు చేయగలవా లేదా చేస్తావా ఏంటి, ఎంత తీసుకుంటావు ఏంటి, సరదాగా అంటే ఎలా ఉంటుందంటే మనకి ఆ ఇనీషియల్ డేస్లో ఎప్పుడు ఏ సినిమా వస్తే చేద్దాం కంటిన్యూ ఒక అర్జ్ ఎక్కువ ఉంటుంది. అర్జ్లో ఏంటంటే యూ డోంట్ టేక్ ఈజీ ఆన్ ఎవ్రీ కాల్. ఏమో ఇది మణిరత్నం గారు అవ్వచ్చు, లేదా ఇది రామ్ గోపాల్ వర్మ గారు అవ్వచ్చు, అలా ఆఫీస్ నుంచి రావచ్చు. హౌ కెన్ యూ టేక్ ఇట్ ఎ జోక్? అండ్ అట్ ది సేమ్ టైమ్ పీపుల్ విల్ జోక్. ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? కరెక్ట్. సర్లే నువ్వు ముందు మా ఇంటికి రా, నన్ను కరువు తరచు చూద్దాం అని చెప్పలేం. అంటే నిజాలు తెలుసుకోవడానికి ఏమది నిజమైతే అలా జరుగుంటాయండి డెఫినెట్గా. చాలామంది చేసే ఉంటారు.
అన్నిటికీ రెస్పాండ్ అయ్యేవాడిని, నేను డెఫినెట్గా అన్నిటికీ రెస్పాండ్ అయ్యాను. చెప్పండి ఏంటి చెప్పండి. నేను అందుకే ఏమంటానంటే చెప్పండి ఏంటి కథ ఏంటి అని అన్నాం. మీ అసోసియేట్ను మీ అసిస్టెంట్ని ఎవరో ఒకళ్ళని పంపించండి సార్, పంపించండి కదా, ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తాను, ఊరినే లైన్ వింటాను, ఊరినే క్యారెక్టర్ ఏంటి, ఓకే. అప్పుడు తెలిసిపోద్ది కదా. అలాగే ఒకసారి మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడ గజల్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని మీద పర్ఫార్మెన్స్ చేయమని చెప్పేసి, పర్ఫార్మెన్స్ చేయడం కాదు, స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్లో ఈ స్టేజ్ డ్రామాస్ వేస్తారు కదా యాన్యువల్ డేకి. చేసే టైంలో ఎవరో డ్రామా వాళ్ళు చేస్తారు, డ్యాన్స్ ఎవరికి ఇష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈ స్కిట్లు చేస్తున్నాయి ఎవరికి ఇష్టం, ఇంట్రెస్ట్ అంటే నేను కూడా పేరు ఇచ్చాను. పేరు ఇస్తే నాకు తెలియదు, వాళ్ళ బ్రదర్ రాంప్రసాద్ గారని మా స్కూల్ టీచర్, వాళ్ళ యంగర్ బ్రదర్, అదే ఆయన రాంప్రసాద్ గారు యంగర్ బ్రదర్ వచ్చి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ మాకేంటంటే హీ వాజ్ నాట్ ఏ టీచర్, బట్ ఈ స్టేజ్ దీనికి వాటికి ఇలాంటి దాంట్లకి ఆయన ఎంగేజ్ వచ్చేవాడు అన్నమాట. ఎక్కడి నుంచి మరి ఆయన ఎక్కడ వర్క్ చేసేవాడు ఏంటో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. బట్ ఈ యాన్యువల్ డే రిహార్సల్స్కి స్కిట్స్ చేయించడానికి చిన్న చేయడానికి కోసం ఆయన యూస్ టు టేక్ దట్ లీడ్ అనమాట. సో వెళ్ళి రండి ఏదో నాటకం రండి వీళ్ళంతా ఇలా రండి అని చెప్పి కూర్చోబెట్టాను. గురు శిష్యుల కథ ఏదో చిన్నది, ఏదో డైలాగు. ఆ డైలాగులో నేనేమో గురువుని, శిష్యులు ఉంటారు, నేను ఇలా పట్టరా అని ఏదో చెప్పాలి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాడు గురువు గారు పిల్లలకి ఒక పాఠం చెప్పడం కోసం. ఆ చేసి దాంట్లో డైలాగ్ ఏదో ఉంది, ఆ డైలాగ్లో డెఫినెట్గా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి ఎక్కి కూర్చుని ఒక గురువు స్థానంలో కూర్చుని చేయడం అంటే చిన్న టెన్షన్గా తడబడేదో పడింది డైలాగ్. అదల్బో గెట్ అవుట్, గజల్ శ్రీనివాస్ గారు నన్ను అదే అంతే కదా మరి లీడ్ చేస్తాను. అదల్బో వెళ్ళి క్లాస్కి వెళ్ళి గెట్ లాస్ట్ తిట్టేసి ఇంకో దాంట్లో కూర్చోబెట్టి ఆ నాటకం చేసుకున్నారు. సో అది నాకు లీలగా గుర్తుంది. అంటే వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కమింగ్ టు మూవీస్ అంటే దట్స్ ద ఓన్లీ థింగ్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్ అన్నమాట. తర్వాత కలిసారా ఎప్పుడన్నా గజల్ శ్రీనివాస్? తర్వాత కలుస్తూ ఉంటాం అక్కడక్కడ, మొన్న ఎయిర్పోర్ట్లో కనపడ్డాము. ఇన్సిడెంట్ గుర్తుంది ఆయనకి? మీరు చెప్పారా? గుర్తు చేసి లేదు కూర్చోాలి అవన్నీ అదే చిన్నగా ఉంటాయి కదా అవన్నీ గుర్తేం చేయలేదు. ఆయనకి డెఫినెట్గా తెలియదు. మాస్టర్స్కి స్టూడెంట్స్ అందరూ గుర్తుండాల్సిన అవసరం ఉండదండి, నాకు తెలిసి గుర్తుండరు. ఆల్ ది మాస్టర్స్కి కొన్ని వందల మంది పిల్లలు వస్తా స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారు. ఆ మాస్టర్ నేనండి సుబ్బరాజ్ గారిని అంటే నువ్వు అమ్మ అంటారు, కానీ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఏ మాస్టర్గా స్టూడెంట్స్ అందరూ గుర్తుంటారు. మేబీ ఒక మ్యాక్సిమం బీభత్సమైన ఏదో పనులు చేసిన వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం టాప్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు గుర్తుంటారు. సో హూ క్రియేటెడ్ అన్ ఎఫెక్ట్ ఇన్ ద మాస్టర్స్ మైండ్స్, వాళ్ళు మాత్రం గుర్తుంటారు. అది కూడా నువ్వు ఇన్సిడెంట్ గుర్తు చేస్తే ఈ మొహం గుర్తు వస్తుంది. మీరు ఎడ్యుకేషన్లో ఎలా? నేను ఆల్మోస్ట్ ఆల్ ఎల్కేజీ నుంచి, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్. సో అని చెప్పి నా ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ డిగ్రీ అయ్యేదాకా కూడా దేర్ ఇన్ ద సేమ్ ఆల్మా మ్యాటర్. గుడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ అంటే ర్యాంకింగ్లో కానీ టాప్ ర్యాంకింగ్ ఐఎమ్ నెవర్ ర్యాంకర్, నాట్ ఎ ర్యాంకర్. గుడ్ స్టూడెంట్ అంటే ఐఎమ్ గుడ్ స్టూడెంట్. ఓకే, మంచి బిహేవియర్ అది కాదు అంటే మీరు ర్యాంకులతో కొలమానం వేస్తే ఐఎమ్ నాట్ ఎ గుడ్ ర్యాంకర్. చాలామంది ప్యాషన్తో ఇండస్ట్రీకి వస్తారు, బట్ సినిమాలోకి వచ్చాక అప్పటి వరకు సినిమాలు విపరీతంగా చూస్తుంటారు, సినిమాల్లోకి వచ్చాక మాత్రం సినిమాలు చూడడం మానేస్తారు. మీరు కూడా అదే బాపతిగా? ఏంటి రీజన్? ఏమో నాకు తెలీదు, నాకు రీజన్ తెలీదు. సరే నేను సినిమాలు చూడను కాదు కానీ చూస్తాను, నో డౌట్. కాకపోతే అంత ఎక్కువ ఓన్లీ సినిమా అనేది చూడాలి అలా చూడను. అంటే మేబీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని విన్న తర్వాత ఐల్ గో వాచ్. మీ సినిమాలు కూడా మీరు చూడండి? నా సినిమాలు కూడా, కానీ రిగార్డ్ ఎనీ ఫిలిం రైట్. కానీ అనేది ఏంటంటే మీ సినిమాలు మీరు చూడకపోతే మీ మిస్టేక్స్ కానీ మీ డబ్బింగ్లో తెలిస్తే చూసుకుంటాం, మా క్యారెక్టర్ వరకు చూసుకుంటాం, అక్కడే తెలిసిపోతుంది. అంటే సీన్ 4 and ఈ ప్లే చూస్తాం, కొన్ని ఫస్ట్ కాపీస్ చూస్తాం. మా సినిమాలు కూడా చూడడం అంటే చూడకుండా ఉండడం జరగదు, 1-2 తప్ప చూస్తాం. ఓకే. చాలామంది అంటున్నారు, అంటే ఈవెన్ బయట సినిమాలు కూడా చూడడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనకు ఎవరు కాంపిటీటర్స్ ఇవన్నీ తెలియాలి. కాంపిటీటర్స్ ఏమంటారు, ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ కాంపిటీషన్ ఇన్ ద క్రియేటివ్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ బిజినెస్లో ఉంటుంది, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉంటుంది,
నాట్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్లో నువ్వు కాంపిటీషన్ మీదకి వెళ్ళావంటే యూ మైండ్ వోంట్ బీ క్రియేటివ్. ఓకే. See, everyone will be having his own sect of creativity, especially in this kind of a field. ఓకే. So ఆడొచ్చేస్తున్నాడని నేను వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తాడని ఆడు వెళ్ళిపోవడం, no, we can't run like that. I don't think it will happen. It will work out in this kind of industry. So నీకున్న క్రియేటివిటీకి నువ్వు ఇచ్చే అవుట్పుట్కి నీకు వచ్చే రిజల్ట్ నీకు ఉంటుంది అంతే. రన్నింగ్ రేస్ కాదు కదా. ఐ థింక్ సో. క్రియేటివిటీలో కాంపిటీషన్ ఉండదు నా ఉద్దేశం. నువ్వు రాస్తే ఇప్పుడు ఆడొక కథ రాసేడు లేకపోతే సినిమా చేస్తే దీని మీద చేసేస్తాం. ఒక జీల్ టువర్డ్స్ హ్యావ్ టు డూ గుడ్ థింగ్ అనేది ఆడికి చేసాడు కాబట్టి నేను చేయడం బుల్షిట్. అది పడిపోతారు కింద, అలా అవి చేయలేం ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్. మీరు చాలా మొహమాటస్తులు అంటే నిజమేనా? మొహమాట ఉంటుంది డెఫినెట్గా. మేబీ అది బ్రాటప్లో వచ్చిందేమో. కానీ ఆ మొహమాటం అన్నది ఎదుటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇతనికి బిల్డప్ అనో, ఇతనికి సంథింగ్, ఇతనికి పొగరనో, రకరకాలుగా రీచ్ అయ్యే అలాగే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అలాగే రీచ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది అది, అంతే కదా. దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. అందరూ ఒకలా తీసుకోరు కదా ఒక విషయాన్ని. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఓవర్కమ్ ఏం చేయాలండి సార్, నేను మనిషి తత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేము. తత్వాన్ని మార్చుకుని నేను ఇది లేకుండా ఉంటాను ఏమో, అది వర్కౌట్ అవుదాం, అది నాకైతే వర్కౌట్ అవ్వచ్చు. మొహమాటం అంటే ఎలా వస్తాయంటే చిన్నప్పుడు పేరెంట్స్ బ్రాటప్లోనే పేరెంట్స్ కొన్ని టీచ్ చేస్తారు. సో ఫర్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తీసి పక్కన పెడితే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే తినేయకంటారా, ఇలా చెయ్యి అంటే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గెస్ట్లు ఉన్న వరకే వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్స్లోకి వెళ్ళి పర్సనల్ స్పేసెస్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇవన్నీ భయాలు కదా, ఒక పద్ధతిని మనలో పెడతారు. సో దాని ద్వారా ఎవరింటికైనా వెళ్ళి ముందు దూకేయకుండా, అతి చనువు ప్రదర్శించకుండా, కొంచెం ఒక రిజర్వ్డ్గా ఉండి నీట్గా అడిగిన దానికి సమాధానం చెప్పి, సో ఇవన్నీ ఒక పర్సనల్ ట్రైనింగ్లో వస్తాయి నాది చైల్డ్హుడ్ నుంచి. సో అది గుడ్డా బ్యాడా తీసి పక్కన పెడదాం. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నీ రియల్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్లోని అవి డెఫినెట్గా ఉంటాయి. సో అది మొహమాటమా, దాని మొహమాటం అంటున్నారా, ఐ డోంట్ నో. వాటి వల్ల నీ లైఫ్ కొంత మారుతుంది. సో దాన్ని ఎదరవాళ్ళు వీడికి పొగరాడికి అడిగితే సమాధానం చెప్పట్లేదా, లేకపోతే వీడికి అంత బలుపా, లేకపోతే ఇలాంటివి అనుకోవడం వల్ల దానికి మనం ఏం చేయలేం మరి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.